ఏమోయి ఆ స్త్రీకి మీరేమోదురు? ఇస్త్రీ పెట్టిని అది నా పెళ్ళం. ఏ ఆహా, అనుమానం వచ్చి. ఏంట్రోయ్ అనుమానించే రేస్ నీకు కూడా ఇచ్చింది అది ఏంటి కదా? నా అనుమానము నిజంగా సీత నీ సతియేనా లేదా అక్కడున్న రాముడు సతియా? కృష్ణుడి గట్టప్పుడు ఒకటి బతికిపోయావురా, లేకపోతే సచ్చుండేవాడివి. చెప్పాను కదా అది నా పెళ్ళమని. కోపం వలదు. ఇచ్చట పరిస్థితులు చూసి అతగాడే తన భర్త అని నాకు అనుమానం కలిగినది. శాంతముతో నా అనుమానం తీర్చినా నా శిరోభారం తగ్గును. సరే నీ అనుమానం ఎలా తీర్చాలరా? నీవిప్పుడు తనని ఇంటికి పిలిచినా నీతో వచ్చినచో నీ సతియే, రానిచో రాకపోతే తోలు డోలైపోదేటి. సే ఇంటికి వెళ్ళిపోదాం పదా. నువ్వెప్పుడు పిలిస్తే అప్పుడు రావాలా ఏంటి? నాకు నాటకం ఉంది, నేను రాను. నువ్వెళ్ళు. రావే. నేను రాను. నేను పిలిస్తే రావా? నేను రాను. చూసావా చేతి వెళ్ళిపోయిందా? ఎలా? అవును, దాని మొగుడే రావణాసురుడిలా వచ్చి బలవంతంగా లాక్కెళ్ళిపోయాడు. నేను అడిగింది ఇప్పుడు చేతి క్యారెక్టర్ లేకపోతే ఎలా అని. నేనున్నాను కదా. నారాయణ నారాయణ. ఒకసారి అర్థంలో నీ మొహం చూసుకో. సీత గడ్డపేస్తే సూర్పనకలా ఉంటావు. అవునరా, సీతా స్వయంవరం ఎపిసోడ్ లో నారదుడు క్యారెక్టర్ లేదు కదా, మరి ఈడెవడు? ఎవరైతేనేమి, నా ఉద్దేశము మీ లోటు భర్తీ చేయుటకు మా దగ్గర రంభ, ఊర్వశి, మేనక లాంటి వారు చాలా మంది ఉన్నారని. ఇప్పుడు అర్థమైందిరా. గెటప్ చూసి నటుడు అనుకున్నాను. నీకు చాలా రకాల బిజినెస్లు ఉన్నారా? నారాయణ నారాయణ, నేనన్నది మా నాటక మండలిలో నటీమణుల గురించి. ఓహో, నీ టింగ్ వ్యాపారాన్ని కవర్ చేయడానికి నాటక మండలిని కోటింగ్ ఇచ్చావా? బాగుందిరా. మీరు మమ్మల్ని నమ్ముటలేదు. సర్లే పిలిపించు. నీవే పిలువుము. నువ్వు పిలిస్తే రాదా? మీ లావాదేవీల మధ్యన నేనెందుకు? నీవే పిలిచిన సబబు. అవునా? అయితే ఒకసారి ఫోన్ చేయి. అక్కర్లే. నేత్రములు మూసి మనసా వాచా కర్మణ త్రికరణ శుద్ధితో యమజ 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 అని పిలిచిన ఎక్కడున్నను నీ చెంత వాలును. ఏంటో వీడు. అవునా? సర్లే ట్రై చేస్తాను. నిజంగా అమ్మాయినా? ఉండు చూసి వస్తా. రై, నువ్వెవడివి? లక్ష్మణుడివి. సీతను అలా చూడకూడదు. నువ్వు అలా చూడొచ్చా? నేను రాముణ్ణి. అవును, దీన్ని తీసుకొచ్చిన టింగ్ అడేడి. నువ్వు మామూలుడు కాదురా. ఎక్కడ పట్టావు కానీ పిల్ల ఉల్లిపాయ మీద నిమ్మకాయ రసంలో భలే ఉంది. అవును, నేను అలా పిలవగానే విత్ కాస్ట్యూమ్స్ తో 108 కంటే స్పీడ్గా వచ్చేసింది. కాంపిటీషన్ ముందే సెట్ చేసావేంటి? ఎలా సెట్ చేస్తేనేమి, నాటకం మొదలు పెట్టడం మా కర్తవ్యం. అదే మీకు ముఖ్యం. హలో, నేను సుందర్రావుని. దేవి ప్రసాద్ గారి ఇంట్లో ఉన్నారా? లేరు. దేవి ప్రసాద్ గారి ఇల్లు కాదా? కాదు. ఓహో, ఇది రాంగ్ నెంబరా? అది కూడా నేను చెప్పాలంటా నీకు? పెట్టరా ఫోను. హలో, దేవిప్రసాద్ గారు ఉన్నారా? లేడు. ఎక్కడికి వెళ్ళారు? చచ్చిపోయాడు. చచ్చిపోయారా? ఎలా? చెప్తా. పొద్దున కళ్ళ చూడేసుకోకుండా వాకింగ్ పోయి డ్రైనేజ్ లో పడి చచ్చిపోయాడు. గుళ్ళు కప్పు కొడుతున్నారు, వాసన కూడా చూడలేవు. పెట్టే ఫోను. ఎదవది పొద్దున్న నుంచి అన్ని రాంగ్ నంబర్లే. ఏంటికిది 63వ రాంగ్ ఫోను. పనికి వచ్చే ఫోన్ ఒక్కటి రాదు. చిసి, బాబురావు గారు ఉన్నారండి? లేరు, చచ్చాడు. దేవి ప్రసాద్ ఉన్నాడు. ఎదవా ఫోన్ ఎత్తపోయినా కూడా మాట్లాడతాడు. ఇక్కడ బాబురావు గారు అంటే బాబురావు గారు మీరేనా సార్? ఎవరు సార్? నాకు అద్దెకి. అర్థమైంది. ఎవరు? మంగళగిరి సార్. మా అంగళకరమైన ఊరు, అందుకే అంత బాగా మాట్లాడుతున్నాం. థ్యాంక్ యూ సార్. మారుతి. మారుతిలో ఎస్టిమోస్ 1000 ఏ మాటలన్నా రెడీ. అది కాదు సార్, నాకు కావాల్సింది బండి కాదు. మరి నన్ను మారుతిరావు గారు పంపారు. గాలి గోపురం ఎదురుగా గోని సంచుల కొట్టు. ఆ మారుతిరావా? వాడు ఆ మనిషి మొహం చూస్తే చాలు ఎవరికైనా అప్పు తీసుకుని ఎగ్గొట్టాలనిపిస్తుంది. ఏమిటి నీ సమస్య? నా పేరు శ్యామ్ సార్. ఓ, పేరు నీ సమస్య, మార్చేసుకో. దీనికి మంగళగిరి నుంచి రావాలా? దానికోసం కాదు సార్, ఉద్యోగం కోసం వచ్చాను. ఉద్యోగమా? ఇదిగో,
మళ్ళీ నీ సమస్యను మార్చేసావు. ఇంతకీ నీ సమస్య ఏంటో నిర్ణయించుకో. ఉద్యోగమా పేరా? నాకు రూమ్ కావాలి సార్. రూమా? అవును. ఇదిగో మళ్ళీ సమస్యను మార్చేసావు. ఇక్కడ రూములు లేవు, అక్కడ ఫ్లాట్లు ఉన్నాయి, అక్కడికెళ్ళి. సార్ నా దగ్గర అంత డబ్బు లేదు సార్. నా దగ్గర లేవు మరి. డబ్బు లేకపోయినా రూమ్ ఇస్తే చాలు సార్. అంటే ఫ్రీగా ఇవ్వాలా? ఇవ్వాలవా? చిచి, అద్దెకిస్తే చాలు సార్. ఎంత? 2 నెలలు. ఈ లోపు బ్యాంకులో ఉద్యోగం వచ్చేస్తుంది సార్. బ్యాంక్ లోనా? ప్లీజ్ సార్. సార్ రూమ్ కావాలి సార్. సర్లే 2000 అద్దె. ఆ? అరే హైదరాబాద్ కదా. నిజమే సార్, కానీ నేను ఊరు నుండి 500 తీసుకొచ్చాను. సర్లే అయ్యేవు. అందులో ఛార్జీలకి 200 అయిపోయింది సార్. ఎంత మిగిలింది? 200 సార్. అలకాలం ఉందా? లెక్కలు రావాలనుకుంటున్నావా? మిగిలిన 100 ఏమైంది? ఆ 100 కొబ్బరికాయలకి సార్. కొబ్బరికాయల? రోజు నువ్వు గుడికి వెళ్తావా? కాదు సార్, బ్యాంకుకి. బ్యాంక్కి కొబ్బరికాయలకి? సర్లే తీ. 200 సంబరపడిపోకు. ఇక్కడ ఉంటే వంట వార్పు చేయాలి. నాకు వంటే రాదు, వార్పు ఎలా వస్తుందండి? వస్తది. అంట్లు తోవడం, బట్టలు తోవడం, ఈ వార్పులు అంటే. ఇక ఆ కోడిని చూసావా? ఉమ్, అది నా అలాగే. అంటే అది కూడా మందు కొడుతుందా? కాదు, పక్కింటి తింటది, ఈ ఇంట్లో గుడ్డెడుతుంది. అంటే నేను కూడా పక్కింట్లో తిని ఇక్కడ పనిచేయాలా సార్? ఏంటి ఎటకారమా? అందుకే నేను అద్దె తీసుకుంటుంది. ఓనర్ అంటే ఆ మాత్రం భయం భక్తి ఉండాలి. అర్థమైందా? అర్థమైంది. ఇక ఆ? ఇది నీ రూమ్ కాదు, మోహిని థియేటర్ అని నాటకాల కంపెనీకి అతికిచ్చా. ఏడాది పాటు అద్దెపోతే సామాన్లు ఉంచుకుని శాంతిని తోలేసా. అర్థమైందా? అర్థమైంది సార్. కోళ్ళ ఉంచుకుంటారు, మనుషులు తరివేస్తారు. తెంగర మాట్లాడామంటే నాకు అక్కడ కాలుతుంది, నీకు ఇక్కడ రూమ్ ఉండదు. సార్ సార్ సార్, సారీ సార్. హాయ్, రా. ఇదిగో, ఇదే నీ రూము. దోమల సంగీతం వినిపిస్తుందే. హాయ్, నువ్వు ఇచ్చే 200కి ఏ రెహమాన్ వచ్చి కచ్చేరి చేస్తాడు. ఊరుకోవా? గో అన్నట్టు ఈ రూమ్ లో నీతో పాటు ఇంకోడు ఉంటాడు. ఉహుం, ఆడికి పేస్ట్ బ్రష్ లాగానే షర్టు ప్యాంటు డ్రాయర్ ఒక్కొక్కటే ఉంటాయి. ఉమ్. అవి నువ్వు వాడకూడదు. ఆహా. పద గార్డెన్ చూద్దు. ఇదే మన బృందావనం, నేనే పెంచా. మన టాయిలెట్ కమ్ బాత్రూమ్ 2 in 1. ఎదవా, పనికి మాలి ఎదవా. లోపల ఉన్నప్పుడు ఆ తలుపు మీద లుంగియో చొక్కా ఏమని చెప్పారు కదా. ఒంటి మీదకి వెళ్ళావు, మళ్ళీ తలుపు మీద కూడానా? ఎదవ పనికి మాలేదు. ఇదిగా నీకు పాట పాడడం సా? ఎందుకు సార్? పొద్దున్న దీంట్లోకి వెళ్ళాలంటే దీనికైతే సింగింగ్, దీనికైతే హమ్మింగ్ తప్పనిసరి. నాకు అలాంటి పట్టింపులు లేవు సార్. ఏం చేయకపోయినా పని అవుద్ది. నీ ఎదో పని కోసం కాదు. తలుపుకి గొళ్ళెం లేదు. ఓహో, నీకు పాట పాడడం రాకపోతే 2 మైళ్ళు అవతల రైలు కట్టే గది. ఎల్లు. ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళండి సార్. ఉదయాన్నే. నేను వెళ్ళమని అక్కడ కాదు, రూమ్ లోకి వెళ్ళి సామాన్లు చదువుకో. అలాగే సార్. థ్యాంక్ యూ సార్. హలో, ఈ జన్మల బాత్రూమ్ గడిపెట్టుచువా? అదేమన్నా ఖజానా గళ్ళు తాళాలు పెట్టడానికి? లేకపోతే నిజాం నగర్ ఎగ్జిబిషన్ షెడ్కి వచ్చిన ప్రతి వాడికి బాత్రూమ్ చూపెడుతుంటా? ఆడు షెడ్కి వచ్చినోడు కాదు, మరి షెల్టర్ కోసం వచ్చినోడు. అంటే అర్థం కాలే? నీతో పాటు నీ రూమ్ లో ఉంటాడు. అదే నీ రూమ్మేట్. రూమ్మేట్? ఈ నిచ్చుడుగా నువ్వు రూమ్ ఇచ్చింది? నీచుడా? ఆడి పేరు శ్యామని చెప్పాడే. శ్యామ తొక్క చేబులు కొట్టేవాడు. ఇతను చెప్పే శుద్ధ అబద్ధం సార్. మా తెలిసి అయితే అబద్ధం. ముందు బయట మీరు చెయ్యకు. చెయ్యంట్రా, కాలు కూడా వేస్తాను. బయటికి రాడు. ఆ మాట బాబురావు గారు చెప్పాలి. బాబురావు చెప్పేది ఏంట్రా చూస్తున్నావు? ఇలాంటి దొంగ పదాలు బయటికి ఎలా పంపాలో నాకు బాగా తెలుసు. ఈ రాజు స్టైలే వేరు. నన్ను నమ్మండి సార్. నేను దొంగనే అయితే హ్యాపీగా ఒక బ్యాంకు పెట్టి బోర్డు తిప్పేసి ఉండేవాడిని కదా. ఈ డొక్కు గ్యారేజ్ లో ఎందుకుంటాను? డొక్క ఏట్రా? నీకు కూడా ఈ అలకోలంగా ఉందా? ఇంకా రూమ్ లో చేరలేదు నువ్వు, గుర్తుంచుకో. అయ్యో, నా ఉద్దేశం అది కాదు. చందమామ కళలు వినడానికి నేను అలా వ్యాపకం కాదు. ఏం చెప్తున్నారు? నన్ను అంత మాట్లాడతావా? రాజుగా, నువ్వు చెప్పింది అలా వినడానికి నేనేం వాచ్మెన్ ఇంకేం కాదు, ఓనర్ని, ఈ ఇంటి ఓనర్ని. నేను చెప్తాను, వెళ్ళి తీసుకొచ్చుకోపో. వాళ్ళ లోపలికి వెళ్తే నేను బయటకు వెళ్తా. శుభం, మళ్ళీ రాకు. సరే వెళ్తున్నా. వెళ్తున్నా. ఎల్వా. వెళ్తున్నాను. ఎల్వా. మళ్ళీ రాను. మళ్ళీ కనపడితే చెప్పెట్టు కొట్టాను రాయ్. మరి నా అద్దె ఎవరు కడతారు? అద్దె కొట్టి తిరిగి బేవర్స్ గాని కాదు, నా అద్దె కట్టే వెళ్తా. అయితే ఈ జన్మలో ఈడు వెళ్ళడు. ఆగో, ఇగా నిజం చెప్పు, నువ్వు నిజంగా దొంగోడు కాదు కదా? అబద్ధంగా కూడా కానండి. నిజమేలే, దొంగలు ఎప్పుడు కళ్ళజోడు పెట్టుకోరు. ఇదిగో థ్యాంక్స్ అండి. ఇదిగా థ్యాంక్స్ ఎందుకు? ఇది ఏమైనా టిప్ అనుకుంటున్నావేటి? సొంచూరున్న ఆంధ్ర వైన్స్కెళ్ళి ఒక కేరళ అట్రా చీపులు ఇక్కడ మీరు చేద్దలకి కాచి వస్తుందండి. ఎలా టిప్ మొహం వేసుకుని.
అదేట్రా చదువు చేరడు బలపాలు దోషుడు అన్నట్టు ఉన్న ఒక్కగానొక్కరిని 30 గిన్నెలు వేసావు. అడిగేది నువ్వు కాదు నేను కాదు, తిను. ఏట్రా కళ్ళు అంట్లా చూసేసుకో. తుడిచేది నువ్వు కాదు నేను కాదు, అన్నం తిను. మరి ఎవరు తుడుతారా? తెచ్చుకున్నావు కదా నీ చుట్టాన్ని, తుడిపించుకుంటావో కడిగించుకుంటావో నీ ఇష్టం. మరి నువ్వో తినట్లా, వండింది నేనేగా. హాయ్, ఇక రేపటి నుంచి కడగడంతో పాటు వంట కూడా శ్యామే చేస్తారా కన్నా. థ్యాంక్ యూ చిన్న. అలాగే నాన్న, పొద్దున్నే చెత్త ఉడిచేవాడు వస్తాడే ఆడి తెలుపు. ఇక వంట బాధ కూడా తప్పు. అయ్యో రే 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 రే, రాత్రి ఎట్లా వెళ్తావురా? పొద్దున్నే కదా వెళ్ళమన్నాను. ఇప్పుడు నేను కొన్ని గిన్నెలే కడుగుతా, నీ ఇష్టం. మళ్ళీ అవన్నీ రేపే చదువుతా. అలాగే నాన్న. అది అలా రా దారికి, లేకపోతే గిన్నెలు లేచిపోతాయి. నా సంగతి తెలుసుగా, ఈ రాజు స్టైలే వేరు. బీర్లాటాడు అలా పొంగుతాడు, ఇలా దిగిపోతాడు. కొట్టాల్సింది వాడెందుకు కొడతావురా? చేసినంత నువ్వైతే. నేను చేయడం ఏంటన్నా? చేసిందంత గిరన్ అయితే చిచ్చి, వాడు చేసి ఉండడు, నువ్వే చేసుంటావు. చెప్పవేంటన్నా? చేసిందంత నువ్వేం చెప్పు. నా మీద పెడతావంటే అన్ని నువ్వు చేసి. పోనీ అలా చూసుకున్నా, మేము ఇద్దరం కలిసే కదా చేసాం. నన్ను ఒక్కడే కొడతారేంటి? గిరణ్ కూడా కొట్టండి. గిరణ్ నువ్వు ఇట్రా, నువ్వు ఇట్రా, వెళ్ళు. ఇద్దరు కలిసి చేసుడేందురా? మేమిద్దరం కలిసే చేసాం సార్. రాయే ఇట్రా. వీళ్ళిద్దరిలో ఎవరో చెప్పు. మీ నాన్న? ఓ గిరన్న, మనకున్న పెంటకు అసలు ఇది ఒక మ్యాటరే కాదు. ఓకే, ఇంకా విషయంలోకి వస్తే వెరీ స్మాల్ టైం. ఏది వెరీ వెరీ స్మాల్ టైం. నేను మేము సెటిల్ అవబోతున్నాం. ఓకే, మీ అమ్మాయిని గాంటిగా పెళ్లి చేసుకుంటాను. ఏంద్రా నువ్వు పెళ్లి చేసుకునేది? ఇదిగో పెద్దాయన, నీకు మా సంగతి తెలీదు. నా వెనకాల పోలీసులు, ముందు మాఫియా ఉంది. తేడాలు వచ్చిందనుకో నీ చెప్పానా వస్తారని మీ. నువ్వు లోపలికి పోవే. ఏంట్రా, ఏం కావాలి? నా డబ్బులు ఇస్తే నేను వెళ్ళిపోతా. ఎవరు కావాలి? చెప్పాను మా వాళ్ళు వస్తారని చెప్పి. అన్న అప్పుడు నేను చెప్తే కాల్చిపోవడం పడి అన్న చెప్తా. ఎవడరా ఈ చుద్దా? గిరన్న. నేను హరి అన్న. హరి. ఓ ఆడిగిరియా? హరిగిరి చిల్లర్లు డబ్బా ఎక్కడుంది? డబ్బా ఎక్కడుంది? గిరి దగ్గర ఉందన్న. మరి గిరి చెప్పు. నిన్ను చూస్తుంటే ఒకటి గుర్తు వస్తుందిరా. పిల్లి కళ్ళు మూసుకొని మిల్క్ తాగి ఎవరు చూడలేదని అందరినీ చూతే చేశాను అనుకుంది. ఉటే చూతే ఓట్. మన డెన్కి తీసుకురండిరా. సరే అన్న. దా లే. చలో. నాకీడు కావాలి. నాకు అనుష్క కావాలి. దాన్ని తెచ్చి వేడిని పట్టుకాపు. చూతియా చలే. నేనెవరో తెలుసా? చూప్. సైలెన్స్. चुप. एक बार चुप बोला, चुप बैठने का. बाप को खाना खिला.
ఇప్పుడు మా ఇంటిని మొత్తం మార్చేసి కట్టాలి. కూలగొట్టి కట్టాలా సార్? కోలకొట్టదే, ఇల్లు మొత్తం ప్లాస్టింగ్ చేపిద్దాం. సార్ ఆ నుయ్యం చూడు వెనకాల, ఆ నుయ్యిలో లోపల బయట మంచి డిజైన్ వాల్ పేపర్ వేయించాడు. అలాగే సార్. ఆ బకెట్ కి మొగ్గు కూడా గోల్డ్ పెయింట్ వేస్తే బాగుంటది కదా సార్. అదంతే రిచ్ గా ఉంటది. అలాగే సార్. ఆ దొడ్లో అంత పచ్చగా లానేయాలి. ఏది క్లీన్ అండ్ గ్రీన్. అలాగే సార్. ఆ మూల ఓ మంచి స్విమ్మింగ్ పూల్ వేస్తే బాగుంటది కదా. సార్ చాలా ఖర్చు అవుతుంది సార్. నీ వల్ల అవుతుందో కదా? అవుతుంది సార్. ఖర్చు గురించి మర్చిపోయా. పనయ్యాక ఎంత ఏందో చెప్పు. ఓకే సార్. ఏట్రో తెచ్చేవేటి క్వార్టరు. రేపటి నుంచి ఓ 4 ట్యాంకుల మందు. ఏది కేరళ కాదు, స్కాచ్ తీసుకొచ్చి మా ట్యాంకులో నింపేయి. నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు స్టైల్ గా తిప్పుకు తాగుతా. అలాగే సార్. నమస్కారం. నమస్కారం బాబురావు గారు. అర్రే బాగున్నారా? ఎవయా అప్పిచ్చి మొహం చాటేస్తే ఎలాగా? మీరంతా ఏ వడ్డీ వ్యాపారం చేస్తారు? ఇదిగో ఎవరెవరికి ఎంత ఇవ్వాలో చెప్పండి. నాకు 7,700 అండి. వడ్డీతోరా? కాదండి. మరి నీ వడ్డీ నాకెందుకా? ఇదిగో మొహమాట పడకండి. రే రాజు, ముసలోడికి పిచ్చెక్కినట్టుందిరా. ఇంటిని కళ్యాణ మండపం చేస్తున్నట్టుగా మాట్లాడుతున్నాడు. వీడిని ఇలాగ వదిలేస్తే జెమిని టీవీ ఫోన్ చేసి ఫ్లాష్ న్యూస్ లో ఏమని చెప్పినా చెప్తాడు. మీరేమి అనుకోనంటే ఎవరికొని అడగండి అడగండి అడగండి. లాటరీ ఏమన్నా? అవి లాటరీలే తగలేదండి. అసలు ఫోన్ కాల్ కూడా రాలేదు. రాంగ్ నంబర్ లో. పక్కన నుంచి ఆవకాయ తెచ్చాను, ఫోన్ చేద్దాం పద. రా. ఏమైందిరా మీకు? వాళ్ళని రేపు రమ్మంటావేంటి? పిచ్చి కింద పిచ్చెక్కడ పెట్టి మనం నిచ్చనకపోతున్నాం కదా. నిచ్చెన కాదు, అటు ఇటు అయితే ఉరుకమ్మ ఎక్కుతాం. వెళ్ళి వాళ్ళు 4 రోజుల తర్వాత రమ్మను. ఎలా సోదరులారా, ప్రోగ్రామ్ లో చిన్న మార్పు. రేపు కాకుండా ఒక 4-5 రోజులు ఆగి రండి. అంటే నేనే వద్దును, కాకపోతే చిన్న మోకాళ్ళ నొప్పులతో నేను. తప్పకుండా ఇస్తారు కదా. బాబరావు బాట్ సింగారం మాట అంటే మాటే. మీరు వెళ్ళరండి. పదండి. డబ్బురా డబ్బు డబ్బురా డబ్బు డబ్బే డబ్బురా డబ్బు డబ్బు. పొద్దు నుంచి అదే పనా? పోండ్రా పిరిక్సాను అసలారా. డబ్బు అనేది ఎప్పుడో కానీ రాదురా. అది వచ్చినప్పుడు మీలాంటి వాళ్ళు తలుపులు బిడాయించు కూర్చుంటారు. మరి నాలాంటి వాళ్ళు తలుపులే కాదు పైకప్పు కూడా పగలగొట్టు కూర్చుంటారు. ఇక చూడు వర్షమే వర్షం కనక వర్షం. అర్థం కాలేదా? మీలాంటి వేస్ట్ ఫెలోస్కి అర్థం కాదురా. ఇదేంటిది? గుణశేఖర్ సినిమాలో భారీ సెట్టింగ్ లా ఉందే. అవును, ఈ లొకేషన్ కి ఎంట్రీ ఏటో ఎగ్జిట్ ఏటో తెలియట్లేదంటబ్బా. ఈ వాయిస్ ఎక్కడి నుంచి అబ్బా? ఈడెవడు ఇంత పెద్ద సెట్ లో సోలోగా సెటిల్ అయ్యాడు? కలిసి చేసుకోవడానికి ఇది కాపురం కాదు నాయనా, తపస్సు. అందుకే ఇలా సోలోగా సెటిల్ అయ్యాను. అరే, నా ఇన్నర్ వాయిస్ భలే క్యాచ్ చేశారే. అలా క్యాచ్ చేయడం మహర్షులకు అలవాటు. అవును మహర్షి గారు, ఎందుకు నేను ఎక్కడ ఉన్నాను? ఇక్కడే కదా నాయనా. నేను అడిగేది కలర్ఫుల్ ఎడార్లో ఉన్న ఈ ప్లేస్ ఏంటని. త్రిశంకు స్వర్గం నాయనా. స్వర్గమా? అంటే రంభా ఊరోసి మేనక క్యాబరెట్ డాన్స్ చేసేది ఇక్కడేనా? ఆవేశపడక నాయనా, ఆ స్వర్గం వేరు ఈ స్వర్గం వేరు. ఇది త్రిశంకు స్వర్గం. ఇక్కడ విలాసాలు జలసాలు ఉండవు నాయనా. అవును స్వామి, నాకు చిన్న డౌట్. ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం కదా. నేనైతే దున్నపోతు తోకపెట్టుకొచ్చాను, మరి మీరు ఎలా వచ్చారు? అది నా ప్రశ్న. మేము మహర్షులం నాయనా, కారణ జన్మలం. ఎక్కడికైనా వెళతాం, ఎక్కడికైనా వస్తాం. దెర్ ఇస్ నో లాజిక్. కానీ నువ్వు ఇక్కడికి వచ్చావంటే దెర్ ఇస్ సంథింగ్. ఒక్క నిమిషం ఉండు. ఏయ్, నువ్వు దైవ ప్రసాదమే బాలక. దైవ ప్రసాదం అంటే చక్కెర పొంగలి పులిహోర దద్దోజనం లాంటివా? నేననేది మెక్కే ప్రసాదాలు కావు బాబు. దైవ ప్రసాదం అంటే దేవుని వరమని. దేవుడు వరాన్న? వామ్మో, ఇదేదో చాలా సీరియస్ గా ఉంది. కొంచెం డీటెయిల్ గా చెప్పండి స్వామి. భయానికి మీనింగ్ తెలియని బ్లడ్ నీది. నువ్వు వరిస్తే అరుపులు కాదు, మెరుపులే. నువ్వు ట్రెండ్ ఫాలో అవ్వవు, సెట్ చేస్తావు. ఏదోలా చచ్చి నువ్వు పైకి రాలేదు. యమలోకాన్ని పోయించడానికి వచ్చావు. ఆహా స్వామి, మీరు చెప్పే డైలాగ్స్ వింటుంటే రోబో రజనీలా బాడీ మొత్తం పవర్ ఎక్కేసింది. ఎక్కిన దాన్ని అలాగే ఎక్కి పెట్టు. పెడతా. మామ యమ, ఇంటర్వెల్కే నా లవ్ స్టోరీకి ఎండ్ కార్డ్ వేస్తావా? ఇక ఎండ్ కార్డ్ వరకు నీకు ఇంటర్వెల్ లేకుండా చేస్తా. నరుడా రెచ్చిపో. ఇక నీ దారి రహదారి. గో. ఏంటి గో? అసలే ఈ ఏరియా గురించి నాకు పెద్ద టచ్ లేదు. హౌ టు గో యమలోకం? వెరీ సింపుల్. మీ లోకంలో దిశలు 4, దారులు 10. కానీ ఇచ్చట 2 మాత్రమే. కింద భూలోకం, పైన యమలోకం. అవునా? ఇప్పుడు యమలోకం వెళ్ళాలంటే ఎలా? లాజిక్ అడగ. కానీ నీకు దారి చూపించే శక్తి నీ ప్రేమకున్నది. త్రికరణ శుద్ధితో కోరుకో, నీ గమ్యం బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. వెళ్ళుము. థ్యాంక్ యూ. నారాయణ నారాయణ. ఏడీడు
ఇక బయలుదేరండి. సార్ 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 ఆ? ఇవాళ జీతం ఇస్తా అన్నారు. ఇది మాత్రం నీకు బాగానే గుర్తుంటుందిరా. 2, 3, 4, 5. తీసుకో. సార్ నా జీతం 6,000 కదా. మరి నా షాప్ పొద్దున్నే 9ంటికి తెరవాలి కదా సార్. నువ్వు షాప్ టైంకి తెరవని ప్రతిసారి 100 కట్టరా. మూసుకుని షాప్ టైంకి తెరవడం నేర్చుకో. లేదనుకో నీ బొక్క. సార్ నా జీతం కూడా ఇస్తారా సార్? ఇందా. ఏంట్రా లెక్కెడుతున్నావు? నీ 4,000 కట్ చేయలేదేంటి అనే? నీకిచ్చే 4,000 మళ్ళీ కట్ చేస్తే నువ్వు గుండాకి చేస్తావురా. రేపటి నుంచి నువ్వు టైంకి రాలేదనుకో నీ బొక్క. ఈ పోడిగాడు ఇచ్చి 6,000లో 1,000 రూపాయలు కట్ చేస్తే ఎవడు గుడ్డు కూడా అవునన్నా నిజమే, నీకు కూడా ఖర్చులు ఉంటాయి కదా. పోనీ అదేదో 1వ తారీఖు ఇస్తాడా అంటే ఇవాళ 15వ తారీఖు కదన్నా. అదే కదరా చెప్తున్నా ఉష్ణపక్షి. పోనీ ఆ షాప్ ఏదో టైంకి తెరిచేయచ్చు కదన్నా. పొద్దున్నే ఏందో నీకు అంత వీకే పని. ఏయ్ నీకు పిల్ల ఉంటే తెలిసేదిరా. ముడ్లు కడగాలి, నీళ్లు పొయ్యాలి, పేలు తీయాలి, స్కూల్కి పంపాలి. నీకేముందిరా గాలినా కొడుకువి. ఊరుకో అన్న, ఈడిచ్చే 4,000 నాకు దేని కిందకి రావట్లేదు. ఇంకెన్ని రోజులు అన్నా మనకి బతుకు? 2 సంవత్సరాల నుంచి ఇక్కడే దుబ్బించుకుంటున్నాను తెలుసా. నువ్వు 2 ఏళ్ల నుంచే దుబ్బించుకుంటున్నావురా. నేను 5 ఏళ్ళగా ఇక్కడే పడి చేస్తున్నాను. టైంకి ఇవ్వడు, జీతం పెంచు. చెడ్డు నా కొడుకు. అన్న నీకు ఫస్ట్లో ఎంత ఇచ్చేవాడన్నా? 5,000 రా. ఇప్పుడు కూడా అంతే ఇచ్చొచ్చాడు కదన్నా. మరి అదే కదా నీకు చెప్పి చచ్చేది అన్నా. నిన్నటి చిన్న మొత్తాలే రేపటికి పెద్ద మొత్తాలు. క్లింగ్ క్లింగ్. నిన్నటి లక్కీ డ్రాప్లే నేడు ఎమర్జెన్సీ క్వార్టర్. శబాచర్ బాబురావు. ఆహా సూపర్ గున్నాను రా. అది సరేరా, 2 రోజులకి హెల్మెట్లకు అద్దెంత? ఎంతైనా పర్లేదు, నువ్వు మాత్రం పల్లెకున్నారా. రేపు నుంచి మనం గోల్డ్ హెల్మెట్లు పెట్టుకోలేమరా. బిచ్చగాని ₹1 కోటి వస్తే ఏం చేస్తావని అడిగితే రావాలే గాని బాబయ్య బంగారు బొచ్చులు అడుక్కోను అన్నాడట. రేయ్ డబ్బు వస్తే హెల్మెట్ తో పనేట్రా, కార్లు. కార్లా డబ్బులు రాకపోతే హెల్మెట్ల బదులు జైలు చిప్పలు పెట్టుకోవాలి. రే మీకు దండం పెడతారా? జైలుకి అనకంటారా? పొద్దు నుంచి టెన్షన్ లో తాగుతున్నాను. ఈడొకడు ఎప్పుడు చూసినా టెన్షన్ టెన్షన్ అంటాడు. నాకు కొండే నా కొండే నా కొండే అంటావరా? నిన్ను కాదు నా కొండే. ఈ నా కొండే నన్ను నా కొండే అన్నాడు. నువ్వు రా అన్న, రానా కూర్చోను, నువ్వు కూర్చో. ఇటు ఇక్కడ కూర్చో. నీ హెల్మెట్ వేసుకోవాలంటావా? సూపర్. రా. ఏమవుతుందిగా? దెబ్బ తగిలిందా? చెప్పేట్రా, నడ్డి ఇరిగింది. రా అన్న, టైం అవుతుంది. ఎంలెట్ ఎందుకన్నా ఊరుకుంటూ పడతావు? కళ్ళు కనిపించడం లేదా? ఎలా కనిపిస్తుంది? కళ్ళకి ఎనప గంటలు కట్టారు, పైగా కళ్ళ చూడలేదు. కళ్ళ చోటు తీసుకురాబా. మళ్ళీ పడతావు ఇట్రా. బాబురావు నాయకు వచ్చాడు. మీరంతా ఈయనే ఉండ్రి. పైసలు ఇస్తే వస్తా, లేకుంటే సస్తా. మోసుకపోదురు. అరే మీ తల్లి మొదలైతే నన్ను సావనేనరా, తర్వాత ఏడుతురు. అరే ఓ బద్మాష్, అరే ఓ శ్యామ. మెల్లమెల్లగా డక్క కొట్టవు. నేను నాయక్ని. నాకు కల్ నాయక్ తప్ప వేరే ఏ నాయక్ తెలియదు. అబే చెప్, నా పేరు మీసాల్ నాయక్. మా తండాకు నేను జెండాసుంటోండి. ఇదిగో బాబురావు నీ కళ్ళ చూడు. అరే ఇదేంటి? ఇంతకు ముందుగా ఆ ఇద్దరు ఒక్క లెక్కుంటే డబుల్ యాక్టింగ్ అనుకున్నా, ఇప్పుడు ముగ్గురైనరు. ట్రిపుల్ యాక్టింగ్ అంటే మీ ముగ్గురు కవల పిల్లలు అనమాట. మేము శ్యామ్ స్నేహితులం. అట్లనా? అయితే జల్దీ ఉండ్రి, కాల్చి కథం చేసుకుంటా. కాల్చి కథం చేసుకుంటారు కానీ నాయక్ గారు, వాడు మీకు డబ్బు ఇవ్వాలని నిన్ననే మీ ఊరెళ్ళాడు. మళ్ళా నన్ను రమ్మన్నాడు. కరెక్టే, కానీ నిన్నే డబ్బు వచ్చేసింది. లేట్ ఎందుకు ఊరు వెళ్ళిపోయాడు? ఊరికి పోయినాడు. వాడు అసలే పోలా మనిషి. ఏం తిన్నాడో ఏం తాగిండో. వస్తా. అరే అది నాకు పైసలు నీకు మన ఊరే పోయిండ్రా. పదండి పోదాం. అడుగురి. పాపం నాయక్. అవునరా, ఎందుకురా మూసావు? ఏది మొయ్యాలో తెలియక పద బండికు.
చేసినది లగ్గయత్ ఎత్త. నన్ను రోమియోగా మార్చినది లగ్గయత్ ఎత్త. మనకు తెలియదు కదన్నా మన తెలుగు సినిమా పాటలు పచ్చి బూత్లే నువ్వు తప్పు పాడుతున్నాలేవా నేను తప్పు పాడిపోతే అది భక్తి గీతం అయిపోతే ఏంటి? ఇంకోటి ఓ టెన్నిస్ బంతుల పాప నీ బంతుల కంత ఊప నువ్వు ఎత్తి చూపే హై! ఇంకోటి తిరక్కుత్తా ఎవక్కుర్రో తిరక్కుత్తా ఎవక్కుర్రో. అవునన్నా నిన్న మాట్లాడుగుతాను కోపం తెచ్చుకో మరి ఎన్నాళ్ళు ఈ చిన్న చిన్న దొంగతనాలన్నా ఏదైనా పెద్దగా ఏయ్! చిన్న చిన్న దొంగతనాలు చేస్తున్నాం కాబట్టి ఇంకా బయట తిరుగుతున్నాం. గుర్తుంచుకో, బంగారు బాతుని చంపేయకూడదు, పెంచుకోవాలి. సర్లే అన్నా అంత అంత కోపం ఎందుకు పదా అన్నా అటు చూడు ఆ ఇంట్లో ఎవరు లేనట్టున్నారు. ఆ ఇంట్లో ఎవరు లేరు నీకెలా తెలుసురా? మనం ఇంట్లో ఉన్నప్పుడు ఎవరన్నా వచ్చారంటే మనం సంకనాకిపోతాం. నువ్వు యదవస్తుళ్ళ పుస్తే 10 నిమిషాల్లో పని అయిపోతుంది. మళ్ళీ దోమలపేట కాస్ట్లీ ఐటమ్. ఏంట్రోయ్ నోటికి తాళం వేసావు? ఏం లేదన్నా నిద్ర వస్తుంది. అందుకే చెప్పాను కక్కురు వద్దురా బాబు అని. ఇంటికెళ్ళు బాబు. అలాగే ఏమైందిరా? వీడు చూడన్నా ఏం చేశాడు? బాబురావునా ఏమైంది బాబురావునా? చూసావా తడిగుడ్డతో గొంతులు కోసేవాళ్లే తడి బట్టలు కొడతారు. సర్లే ఎందుకు అర్చావు? నేను స్నానం చేయడానికి బాత్రూమ్కి వెళ్తుంటే ఉత్తుత్తిగా వాడు దూరాడన్నా. ఉత్తుగా దూడటానికి నుమ్మిని పార్క రా వచ్చి చూడు. చూడు బాబురావునా, నేను ఇంటర్వ్యూకి వెళ్ళాలి. వాడు లోపల ఏమీ చేయట్లేదు. తలుపు తీసే ఉంది. అనుమానం ఉన్న వాళ్ళు ఎవరైనా వచ్చి చూసుకోవచ్చు. ఉచిత దర్శనం. చూడు బాబురావునా, ఊరికే చూడడానికంటారా? కడుపులో స్పూన్లు గెరటేసి వేసినట్టుంది. రాజు నువ్వు బయటకు రారా, ఇది ఇంటర్వ్యూకి వెళ్ళాలంట. నువ్వు బయటకు రా, నువ్వు లోపల పో. ఊరికా నీలాంటి తలమాసినోడు కూడా సండే ఇంటర్వ్యూ పెట్టాడు. అతలికి వెళ్ళండి. ఇక్కడ కూడా ప్రశాంతంగా ఉండను ఎవరు. వీళ్ళ కూడా నా చావుకు వచ్చింది. సైకిల్ కింద ఎవరు తప్పలేదు. బాబురావునా ఎంత పని చేశాడు చూసావా? అప్పుడు సూది ఇప్పుడు బాగున్నావు. నీ రన్నింగ్ కామెంట్ ఆపి అన్ని పట్టుకోరా. నా కొప్ప కొద్ది చేస్తారు కదరా. కొట్టిన బాబు
నీ వల్ల పట్టుకోరండి దొరికాడు దొంగ చచ్చినాడు పట్టుకోరా పట్టుకోరండి గట్టిగా పట్టుకోరండి వదల పట్టుకోరండి పట్టుకో గట్టిగా పట్టుకో వదల ఏ బాగుంటుందిరా కూతురు వయసు ఉంటుంది కట్టుకోమన్నది పంచ పంచాడుందిరా చంపైందా ఓ మోస్తరు సెట్ అయింది మీలో కలపాల శ్యామసుందర్ ప్రసాద్ ఎవరు అట్లాంటి పేరున్నోళ్ళు ఇక్కడ ఎవరు లేరే నేనే నా పూర్తి పేరు మీకెలా తెలుసు నాకంతా తెలుసు ఒకసారి ఇలా వస్తారా చూసావా డైరెక్ట్ గా ఇంటికి తెచ్చాడు. చెల్లెలే ఉంటది ప్రపంచంలో చెల్లెలు ఎవరైనా ఎంత అందంగా ఉంటారా? ఏమో ఇద్దరికి కడచోడు ఉంటేనో అలాగా కలచోడు ఉన్న వాళ్ళందరూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అయితే మరి కాంట్రాక్ట్ లెన్స్ ఉన్న వాళ్ళు ఏమవుతారు? దాన్ని ఇల్లీగల్ కాంటాక్ట్స్ అంటారా నీ నీ 5 లక్షలు ఉన్నాయి కదా, మరి వాటిలో కొంచెం నాకు ఇస్తే నేను కూడా వడ్డీకి తిక్కుని బతికేయచ్చు కదా. కొంచెం అంటే ఎంత? సగం. సగమా? ఆ. నాకు పిల్లలు ఉన్నారా? నాకు పెళ్ళం ఉందన్నా. ఇది ఇప్పుడు వచ్చిందిరా? ఇప్పుడే వచ్చేటప్పుడు దారిలో గుడి కనిపిస్తేను. నిన్న రాత్రి 9 గంటలకి మా ఆవిడ కూడా ఇదే అడిగింది, ఏమంటే ఏదైనా 4 న్యూస్లు రాసి 4 పట్టుచీరలు కొనొచ్చు కదా అని. ఇలాంటి న్యూస్లు రాసి పట్టుచీర కొంటే నిన్ను పక్కోడి పక్కలో పడుకోబెట్టినట్టే చెప్పాను. మీకు అలాంటి ఫీలింగ్స్ లేకపోతే మీరే రాసుకోండి.